Welcome to our maths class. Example 4. Express 7 by 16, 2 by 3 and 10 by 7 in decimal form. 7 by 16, 2 by 3, 10 by 7 వీటిని డెసిమల్ ఫామ్లో మనం తీసుకురావాలి అంటే డివిజన్ చేసి తీరాలి. సో 7 by 16 ఫస్ట్ వన్. 16 7లో క్యాన్సిల్ అవ్వడానికి చిన్న నెంబర్ కదా 7 16 కంటే. సో 16 0 జార్ 0 మైనస్ చేస్తే 7. దీన్ని 7.00గా రాస్తున్నాం కాబట్టి 0 పాయింట్ పెట్టుకుంటాం. 0ని బ్రింగ్ డౌన్ చేసుకుంటే 16 4 జార్ 64, రిమైండర్ 6. 0ని బ్రింగ్ డౌన్ చేసుకుంటే 60. 16 3 జార్ 48, మైనస్ చేస్తే 12. 0ని బ్రింగ్ డౌన్ చేసుకున్నాం 120 అయింది. 16 7 జార్ 112, మైనస్ చేస్తే 8. 0ని బ్రింగ్ డౌన్ చేసుకుంటే 16 5 జార్ 80. సో 0 రిమైండర్. సో 7 by 16 ఈక్వల్ టు 0.4375. ఎక్కడితో ఎండ్ అయిపోతుంది కాబట్టి దిస్ ఈజ్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్. నెక్స్ట్ వన్ 2 by 3. 3 డివైజరు 2 డివిడెండ్. సో ఇక్కడ కూడా మనకి డివిడెండ్ స్మాలర్ నెంబర్ కాబట్టి 2.00 పెట్టుకున్నాం. 3 zeros 0, 2 రిమైండరు. 0ని బ్రింగ్ డౌన్ చేసుకుని ఇక్కడ పాయింట్ పెట్టుకున్నాం కాబట్టి డెసిమల్ పాయింట్ ఇక్కడ కూడా 0 పాయింట్ పెట్టుకున్నాం. నెక్స్ట్ 3 6 జార్ 18, మళ్ళీ రిమైండర్ 2 వచ్చింది. 0ని బ్రింగ్ డౌన్ చేసుకున్నాం. 3 6 జార్ 18. ఇలా ఈ ప్రాసెస్ మనకి కంటిన్యూస్గా రిపీటెడ్గా వస్తూనే ఉంటుంది. సో 0.66 అండ్ సో ఆన్. 6 అనేది రిపీట్ అవుతూ వస్తుంది. సో 2 by 3 ఈక్వల్ టు 0.666 అండ్ సో ఆన్. దట్ మీన్స్ 0.6 బార్. దిస్ ఈజ్ ఏ నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్. ఓకే. నెక్స్ట్ 10 by 7. సో 7 1 జార్ 7, 3 రిమైండర్. దీని తర్వాత మనకి పాయింట్ పెట్టుకుంటే డెసిమల్ నెంబర్ కావాలి కాబట్టి పాయింట్ పెట్టుకుంటే జీరోస్ మనం పెట్టుకోవచ్చు ఇక్కడ. సో 30. 7 4 జార్ 28, రిమైండర్ 2. ఆల్రెడీ డెసిమల్ పాయింట్ పెట్టాం కాబట్టి 0 తీసుకున్నాం ఇక్కడ 20. 7 2 జార్ 14, రిమైండర్ 6. మళ్ళీ 0 పెట్టుకుంటే 60 అయింది. 7 8 జార్ 56, రిమైండర్ 4. 0 పెట్టుకుంటే 40. 7 5 జార్ 35, 5 రిమైండర్. 0 పెట్టుకుంటే 50 అయింది. 7 7 జార్ 49, 1. సో ఇక్కడ వచ్చినటువంటి 1 0 పెట్టినప్పుడు 10. ఈ 10 మళ్ళీ రిపీటెడ్గా వస్తుంది అంటే దట్ మీన్స్ 7 1 జార్ 7 3 వస్తుంది. అంటే మనకి ఎక్కడి నుంచి రిపీటెడ్గా వస్తుంది, మనకి 3 ఎక్కడైతే వచ్చిందో 30 దగ్గర నుంచి మళ్ళీ రిపీటెడ్గా వస్తుంది. అంటే 4 2 8 5 7 1 తర్వాత నుంచి మళ్ళీ ఈ 4 2 8 5 7 1 మళ్ళీ రిపీటెడ్గా వస్తుంది. దట్ మీన్స్ 10 by 7 ఈక్వల్ టు 1.428571 బార్ ఈజ్ ఏ నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం రేషనల్ నెంబర్స్ అనేవి డెసిమల్ ఫామ్లోకి మారేటప్పుడు 2 types ఆఫ్ డెసిమల్ నెంబర్స్గా మనం ఫామ్ చేస్తాం. అవేంటి? ఫస్ట్ వన్ టెర్మినేటింగ్ డెసిమల్, సెకండ్ వన్ నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్. దట్ మీన్స్ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. రిపీటెడ్గా వస్తూ ఉంటాయి అవే నెంబర్స్. అలాగని టెర్మినేట్ అవ్వవు, అంటే నాన్ టెర్మినేటింగ్ అవుతాయి, రిపీటింగ్ కూడా వస్తాయి. అలాగే ఇంకొక డెసిమల్ కూడా ఉంది, నాన్ టెర్మినేటింగ్ నాన్ రికరింగ్ డెసిమల్ అని. అవి మనకి ఇర్రేషనల్ నెంబర్స్లోకి వెళ్తాయి. అవి నెక్స్ట్ క్లాసెస్లో మనం చెప్పుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రేషనల్ నెంబర్స్కి వచ్చేసరికి టెర్మినేటింగ్ డెసిమల్స్గా మార్చగలం, అలాగే నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్గా కూడా మనం మార్చగలం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 5. ఎక్స్ప్రెస్ 3.28 ఇన్ ది ఫార్మ్ ఆఫ్ p by q. ఇవి కూడా మనం ఆల్రెడీ 8th క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. ఈ టెర్మినేటింగ్ డెసిమల్స్ని p by q ఫామ్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఎలా చేస్తాం మనం? 3.28 మీన్స్ ఇక్కడ మనకి ఎన్ని డిజిట్స్కి బిఫోర్గా పాయింట్ ఉందో అన్ని జీరోస్ ఉన్నటువంటి 10 యొక్క మల్టిపుల్ని డినామినేటర్లో రాసుకుంటాం. దట్ మీన్స్ 3.28ని డెసిమల్ పాయింట్ తీసేసి 328గా రాసుకుంటాం. డినామినేటర్లో మాత్రం ఎన్ని డిజిట్స్కి బిఫోర్గా డెసిమల్ పాయింట్ ఉందో అన్ని డిజిట్స్ జీరోస్గా పెట్టుకున్న 10 యొక్క మల్టిపుల్, అంటే దట్ మీన్స్ ఇది 100. సో 328/100గా రాసుకుంటాం. దీంట్లో ఇవి రెండు కూడా ఈ న్యూమరేటర్ డినామినేటర్ కూడా ఏవైనా టేబుల్లో క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసేస్తాం. ఈ రెండింటిని 2 టేబుల్లో క్యాన్సిల్ చేయొచ్చు కాబట్టి క్యాన్సిల్ చేస్తే 164/50. అగైన్ మళ్ళీ రెండింటిని 2 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 82/25. సో 3.28 ఈక్వల్ టు 82/25.
దట్ మీన్స్ పీ బై క్యూ ఫామ్. ఓకే, నెక్స్ట్ ఇది టెర్మినేటింగ్ డెసిమల్. ఇప్పుడు ఎక్స్ప్రెస్ 1.62 బార్, దట్ మీన్స్ నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ పీ బై క్యూ. పీ బై క్యూ ఫామ్లోకి ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తాం? లెట్ x ఈక్వల్ టు 1.62 బార్, దట్ ఈక్వల్ టు 1.626262 అండ్ సో ఆన్. ఈ 1.62 బార్ని ఎక్స్గా డినోట్ చేసుకున్నాం, దీన్ని ఎక్స్పాండ్ చేసుకున్నాం. ఇది ఈక్వేషన్ 1. ఈ ఈక్వేషన్ 1ని మనం మల్టిప్లయింగ్ బోత్ సైడ్స్ బై 100. ఎందుకంటే 62 బార్ కదా, 62 బార్ అంటే మనకి ఇక్కడ పీరియాడిసిటీ 2 ఉంది. సో పీరియాడిసిటీ 2 ఉంది కాబట్టి 100తో మనం ఈ ఈక్వేషన్ని బోత్ సైడ్స్ కూడా 100 పెట్టి మల్టిప్లై చేయాలి. x ఇంటూ 100 100x ఈక్వల్ టు 1.626262 అండ్ సో ఆన్ ఇంటూ 100. 100తో మల్టిప్లై చేసేటప్పుడు మనకి డెసిమల్ పాయింట్ 2 డిజిట్స్ రైట్ సైడ్కి మూవ్ అవుతుంది. 100తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి 2 జీరోస్ కదా. సో ఈ 2 జీరోస్ ఉన్న 10 యొక్క మల్టిపుల్తో మల్టిప్లై చేసేటప్పుడు 2 డిజిట్స్ రైట్ సైడ్కి మూవ్ అవ్వాలి డెసిమల్ పాయింట్ అనేది. సో అలా మూవ్ అయితే మనకి 162.626262 అండ్ సో ఆన్. ఇది ఈక్వేషన్ 2గా తీసుకున్నాం. 2 మైనస్ 1 చేస్తున్నాం. 2 మైనస్ 1 ఈక్వల్ టు 100x ఈక్వల్ టు 162.626262 అండ్ సో ఆన్ మైనస్ x ఈక్వల్ టు 1.626262. ఈ డెసిమల్ పాయింట్ తర్వాత ఉన్న నెంబర్స్ అన్నీ కూడా క్యాన్సిల్ అయిపోతాయి మైనస్ చేసినప్పుడు. 162 మైనస్ 1 161. 100 మైనస్ 1x 99x. దేర్ఫోర్ x ఈక్వల్ టు 161/99. సో మనం పీ బై క్యూ ఫామ్లో ఉన్న వాటిని టెర్మినేట్ అయ్యే డెసిమల్స్గాను నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్గా కూడా రాయడం ఎలాగో చూసాం. ఇప్పుడు డివిజన్ చేయకుండానే మనం వాటిని ఏ విధంగా చేయాలో చూద్దాం. లెట్ x ఈక్వల్ టు పీ బై క్యూ be a rational number such that the prime factorization of q is of the form 2 power n into 5 power m, where n and m are non-negative integers. Then x has a decimal expansion which terminates. That means p by q ఫామ్లో ఏవైతే ఉన్నాయో వాటిని మనం డివిజన్ చేయకుండానే టెర్మినేటింగ్ డెసిమల్సా లేదంటే నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్సా అనేది మనం ఈజీగా చెప్పొచ్చు. దానికి ఒక చిన్న ప్రొసీజర్ చేస్తే సరిపోతుంది. ఏంటంటే ఈ పీ బై క్యూ ఫామ్లో ఉన్నటువంటి నెంబర్స్లో డినామినేటర్ని ముందుగా మనం ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేయాలి. ఇలా ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేసినప్పుడు వచ్చినటువంటి ప్రైమ్ ఫ్యాక్టరేషన్ ఏదైతే ఉందో అది పవర్స్ ఆఫ్ 2 కానీ పవర్స్ ఆఫ్ 5 కానీ లేదంటే 2, 5 కాంబినేషన్ కానీ ఫ్యాక్టర్స్ వచ్చినట్లయితే అప్పుడు మనం ఆ పీ బై క్యూ ఫామ్లో ఉన్న వాటిని టెర్మినేటింగ్ డెసిమల్స్గా చెప్పచ్చు. ఇక్కడ మనకి పీ కామా క్యూ న్యూమరేటర్ డినామినేటర్ రెండు కూడా మనకి కోప్రైమ్స్ అయి ఉండాలి. అదేవిధంగా క్యూ అనేది అంటే డినామినేటర్ ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేసినప్పుడు 2 పవర్ సంథింగ్ లేదా 5 పవర్ సంథింగ్ లేదా 2 పవర్ n ఇంటూ 5 పవర్ m, దట్ మీన్స్ 2 ఇంటూ 5 కాంబినేషన్లో కానీ మనకి ఉన్నట్లయితే అటువంటి పీ బై క్యూ ఫామ్లో ఉన్న నెంబర్ని మనం టెర్మినేటింగ్ డెసిమల్గా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. కొన్ని ఎగ్జాంపుల్స్ మనం అబ్జర్వ్ చేద్దాం, దాని నుంచి మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఫస్ట్ వన్ 1/2 దట్ ఈక్వల్ టు ఒకసారి డినామినేటర్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి 2 అనేది ఆల్రెడీ ప్రైమ్ నెంబర్, సో ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మళ్ళీ విడిగా చేయాల్సిన అవసరం లేదు. 2 అనేది ప్రైమ్ నెంబర్. దీన్ని మనం 5తో మల్టిప్లై చేసి న్యూమరేటర్ని డినామినేటర్ని కూడా 5తో మల్టిప్లై చేద్దాం. అంటే 1/2 ఇంటూ 5/5 దట్ ఈక్వల్ టు 1 ఇంటూ 5 5, 2 ఇంటూ 5 10 దట్ ఈక్వల్ టు 5/10 ఉంది. సో దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? డెసిమల్ నెంబరు 0.5, ఎందుకంటే 10 ఉంది కాబట్టి 1 డిజిట్ బిఫోర్గా పాయింట్ పెట్టుకుంటే 0.5. సో టెర్మినేటింగ్ డెసిమల్ అంటే ఇది 1/2 అనేది మనం చూడగానే టెర్మినేటింగ్ డెసిమల్ అని ఏ విధంగా చెప్పొచ్చు అంటే ఇక్కడ డినామినేటర్లో ప్రైమ్ ఫ్యాక్టరైజేషను 2 పవర్ ఉంది, పవర్స్ ఆఫ్ 2 కానీ లేదంటే పవర్స్ ఆఫ్ 5 కానీ లేదంటే 2, 5 కాంబినేషన్ కానీ ఉన్నట్లయితే మనం ఆ పీ బై క్యూ ఫామ్లో ఉన్న నెంబర్ని టెర్మినేటింగ్ డెసిమల్ అని డివిజన్ చేయకుండానే చెప్పొచ్చు. ఓకే,
ఇక్కడ మనకి ఓన్లీ 2 ఒకటే ఉన్నప్పుడు మనం 5 పెట్టి ఎందుకు మల్టిప్లై చేసాము అంటే 2 ఇంటూ 5 చేసినప్పుడే మనకి 10 వస్తుంది. ఇలా మనకి డివిజన్లో అంటే డినామినేటర్లో 10, 100, 1000 ఇలా 10 యొక్క మల్టిపుల్ ఏదున్నా సరే మనం న్యూమరేటర్ని ఈజీగా డెసిమల్ పాయింట్లోకి మార్చుకోవచ్చు. అందుకోసం ఏం చేస్తున్నామంటే 2 ఉన్నట్లయితే మనం ఇంటూ 5 చేసుకుంటాం న్యూమరేటర్ని డినామినేటర్ని. అలా కాకుండా ఇక్కడ 5 ఉన్నట్లయితే న్యూమరేటర్ని డినామినేటర్ని కూడా 2 పెట్టి మల్టిప్లై చేసుకుంటే మనకి 10 ఫార్ములాలోకి వస్తుందన్నమాట. ఓకేనా? సో అనదర్ ఎగ్జాంపుల్ 1/2 స్క్వేర్. ఇక్కడ కూడా మనకి డినామినేటర్ అబ్జర్వ్ చేస్తే 2 స్క్వేర్ అంటే పవర్స్ ఆఫ్ 2 ఉంది, 2 యొక్క పవర్స్లో ఉంది. సో ఇది కూడా మనం ఏం చెప్పొచ్చు, మనం డివిజన్ చేయకుండానే దిస్ ఈజ్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్. సో వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటే మనం ఒరిజినల్గా డివిజన్ చేయకుండానే ఈజీగా మనం ఈ ప్రాసెస్లో చేయొచ్చు. ఏ విధంగా చేయొచ్చో ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇక్కడ 2 స్క్వేర్ ఉంది. సో 2 స్క్వేర్ ఉంది కాబట్టి నేనేం చేస్తున్నానంటే న్యూమరేటర్ని డినామినేటర్ని కూడా 5 స్క్వేర్ పెట్టి మల్టిప్లై చేస్తున్నాను. సో 5 స్క్వేర్ బై 5 స్క్వేర్ దట్ ఈక్వల్ టు 1 ఇంటూ 5 స్క్వేర్ 5 స్క్వేర్, 2 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్ 2 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్. ఇది ఏ స్క్వేర్ ఇంటూ బీ స్క్వేర్ ఫార్ములాలో ఉంది. సో ఏ ఇంటూ బీ హోల్ స్క్వేర్. సో మల్టిప్లికేషనే కాబట్టి హోల్ పవర్ రాయొచ్చు. అంటే 2 ఇంటూ 5 హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు 5 స్క్వేర్ అంటే 25 బై 2 ఇంటూ 5 అంటే 10 కదా, 10 స్క్వేర్ దట్ ఈక్వల్ టు 25 బై 100. సో 10 యొక్క మల్టిపుల్ వచ్చింది కదా, అంటే మనకి 100 వచ్చింది కాబట్టి ఏం చేయొచ్చు, న్యూమరేటర్కి 2 డిజిట్స్ బిఫోర్గా పాయింట్ పెట్టుకుంటే సరిపోతుంది 0.25. సో దిస్ ఈజ్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్. ఓకే, ఇక్కడ 2 స్క్వేర్ ఉన్నప్పుడు నేను 5 స్క్వేర్తో మల్టిప్లై చేశాను న్యూమరేటర్ని డినామినేటర్ని. ఎందుకంటే 2 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్ మనకి 10 స్క్వేర్ అవుతుంది. 10 స్క్వేర్ అంటే 100. మనం ఒక్క 5తోనే మల్టిప్లై చేస్తే అది మనకి ఎటువంటి యూజ్ ఉండదు, ఎందుకంటే 10 యొక్క మల్టిపుల్గా రావడానికి అవకాశం ఉండదు. సో ఇక్కడ 2 స్క్వేర్ ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా 5 స్క్వేర్ పెట్టి మల్టిప్లై చేయాలి. ఓకే, నెక్స్ట్ 1/5. ఇప్పుడు చెప్పండి, ఇది టెర్మినేటింగ్ ఆర్ నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్? ఎస్, దిస్ ఈజ్ టెర్మినేటింగ్ డెసిమల్. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ 5 ఉంది కాబట్టి మనం న్యూమరేటర్ని డినామినేటర్ని కూడా 2 పెట్టి మల్టిప్లై చేస్తే డినామినేటర్ మనకి 10గా ఫామ్ అవుతుంది. సో 2/10 దట్ ఈక్వల్ టు 0.2. సో ఈజీగా మనం టెర్మినేటింగ్ డెసిమల్ని ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ 1/5 ఇంటూ 2. ఇక్కడ ఆల్రెడీ 2, 5 కాంబినేషన్ ఉంది, ప్రొడక్ట్ 2 ఇంటూ 5 ఉంది. సో 2 ఇంటూ 5 ఉంది కాబట్టి 2 ఇంటూ 5 10, 1/10 దట్ ఈక్వల్ టు 0.1 టెర్మినేటింగ్ డెసిమల్. ఓకే, నెక్స్ట్ 3/10. 3/10 మీన్స్ 10ని ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేస్తే 2 ఇంటూ 5. ఫ్యాక్టర్స్ ఆఫ్ 2 కానీ ఫ్యాక్టర్స్ ఆఫ్ 5 లేదా 2, 5 కాంబినేషన్ కానీ ఏదైనా రావచ్చు అని చెప్పాం కదా. సో 3/2 ఇంటూ 5 3/10 దట్ ఈక్వల్ టు 0.3 టెర్మినేటింగ్ డెసిమల్. నెక్స్ట్ 27/25. ఇక్కడ డినామినేటర్ని ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేస్తే 27/5 స్క్వేర్ 5 ఇంటూ 5 కదా. సో 5 స్క్వేర్ 5 స్క్వేర్ ఉంది కాబట్టి మనకి ఇంకా కాంబినేషన్ ఏం కావాలి, 2 స్క్వేర్ రావాలి. సో 2 స్క్వేర్ పెట్టి న్యూమరేటర్ని డినామినేటర్ని కూడా మల్టిప్లై చేస్తున్నాను. 2 స్క్వేర్ బై 2 స్క్వేర్ 27 ఇంటూ 2 స్క్వేర్ అంటే 4 బై 5 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్ అంటే 2 ఇంటూ 5 హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు 108/10 స్క్వేర్ దట్ ఈక్వల్ టు 108/100 దట్ ఈక్వల్ టు 1.08 టెర్మినేటింగ్ డెసిమల్. నెక్స్ట్ 1/3. 1/3 అంటే ఇక్కడ డినామినేటర్ అబ్జర్వ్ చేస్తే 3 అనేది మనం పవర్స్ ఆఫ్ 2 కానీ పవర్స్ ఆఫ్ 5 కానీ 2 ఇంటూ 5 కాంబినేషన్ కానీ రాయలేం, ఎందుకంటే ఇది ప్రైమ్ నెంబర్ 3. సో డినామినేటర్లో మనకి 2, 5 కాంబినేషన్ రాలేదు కాబట్టి 3 వచ్చింది కాబట్టి ఇది ఖచ్చితంగా మనం డివిజన్ చేయకుండానే ఏం చెప్పొచ్చు, నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్. ఓకే, ఒకవేళ మీరు కావాలనుకుంటే వాల్యూ కావాలి అంటే ఖచ్చితంగా ఇది డివిజన్ చేసుకోవాలి మీరు. అలా కాకుండా టెర్మినేటింగ్గా నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ అని అడిగినప్పుడు మాత్రం డివిజన్ చేయకుండానే ఓన్లీ డినామినేటర్ని ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేసుకుని మనం ఆన్సర్ చెప్పేయచ్చు. ఓకేనా? సో 1/3 డివిజన్ చేస్తే మనకి 0.33 అండ్ సో ఆన్, దట్ మీన్స్ 0.3 బార్ అంటే నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్. నెక్స్ట్ 7/6. డినామినేటర్ని అబ్జర్వ్ చేస్తే ప్రైమ్ ఫ్యాక్టరేషన్ 2 ఇంటూ 3 రాయొచ్చు. నేనేం చెప్పానంటే ఓన్లీ పవర్స్ ఆఫ్ 2 అంటే ఉంటే ఓన్లీ 2 మాత్రమే ఉండాలి, లేదా
పవర్స్ ఆఫ్ 5 మాత్రమే ఉండాలి, లేదా 2, 5 కాంబినేషన్ అయినా ఉండాలి. అలా కాకుండా వేరే ఏ నెంబర్స్ అయినా వస్తే మనకి అవి ఏమవుతాయంటే నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్ అవుతాయి. సో ఇక్కడ 2 ఒక్కటే లేదు, 2తో పాటుగా 3 కూడా ఉంది. సో ఇలా 3 ఉంది కాబట్టి ఇది న్యూమరేటర్లో కూడా ఎలాగో క్యాన్సిల్ అవ్వట్లేదు. సో 3 ఎక్స్ట్రా రావడం వల్ల ఏమవుతుందంటే ఇది మనకి నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ అవుతుంది. సో 7/6 మనం డివిజన్ చేస్తే వచ్చే నెంబర్ ఇది 1.166 అండ్ సో ఆన్, అంటే 1.16 బార్ వస్తుంది, నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్. నెక్స్ట్ 5/12 దట్ ఈక్వల్ టు డినామినేటర్ 12 కదా, ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేస్తే 2 × 2 × 3, 4 3 = 12, 2 × 2 × 3. సో 5/2 × 2 × 3. ఇక్కడ కూడా మనకి ఓన్లీ 2 ఒక్కటే రాలేదు, 2, 5 కాంబినేషన్ కూడా లేదు. ఏముంది, 2, 3 కాంబినేషన్ వచ్చింది. ఎప్పుడైతే 3 ఎక్స్ట్రాగా వచ్చిందో అప్పుడు మనం ఏం చెప్పచ్చు, నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్. ఓకే, దీనికి మనం మామూలుగా డివిజన్ చేసుకుని ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 1/7. ఇక్కడ డినామినేటర్లో కూడా 7 అంటే అదే ప్రైమ్ నెంబరు. సో 7 వచ్చింది. మనకి పవర్స్ ఆఫ్ 2 కానీ పవర్స్ ఆఫ్ 5 కానీ 2, 5 కాంబినేషన్ కానీ లేదు, ఓన్లీ 7 మాత్రం ఉంది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా మనం ఏం చెప్పచ్చు, నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్. దీని యొక్క ఎక్స్పెన్షన్ మనం డివిజన్ చేసి తెలుసుకోవాలి, 0.142857 బార్. ఓకే, నెక్స్ట్ 21/12. ఇక్కడ 12ని ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేస్తే 2 × 2 × 3. ఇక్కడ ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఓన్లీ పవర్స్ ఆఫ్ 2 లేదు, 3 కూడా వచ్చింది కాంబినేషన్. కానీ ఒక్కసారి ఇలా వచ్చినప్పుడు న్యూమరేటర్ని కూడా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. న్యూమరేటర్ని చెక్ చేస్తే 21 ఉంది. ఇది 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందో లేదో చూడండి. అంటే ఇక్కడ మీకు పవర్స్ ఆఫ్ 2, పవర్స్ ఆఫ్ 5, 2, 5 కాంబినేషన్ కాకుండా వేరే ఎక్స్ట్రా ఏమైతే వచ్చాయో అవి న్యూమరేటర్లో క్యాన్సిల్ అవుతున్నాయో లేదో కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇంతకుముందు మనం చేసినప్పుడు 3 7లో క్యాన్సిల్ అవ్వట్లేదు కాబట్టి ఇది డైరెక్ట్గా నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ అని చెప్పేసాం. ఇక్కడ 3 21లో క్యాన్సిల్ అవుతుంది, 3 7 = 21. సో 3 7 = 21 కాబట్టి 7/2², 2 × 2 అంటే 3 టేబుల్ క్యాన్సిల్ అయిపోతుంది ఆల్రెడీ దీంట్లో. సో ఇంక మనకి డినామినేటర్లో 3 ఉన్నట్టు రాదు. ఓకేనా, అందుకే మనం న్యూమరేటర్ డినామినేటర్ కూడా కోప్రైమ్స్ అవ్వాలి అంటే ఇంక ఏ టేబుల్లోనూ కూడా క్యాన్సిల్ అయ్యేలా ఉండకూడదు అనమాట. ఇక్కడ మనకి ఇవి రెండు కూడా 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతున్నాయి, అందువల్ల ఇక్కడ మనకి ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేసినప్పుడు 3 ఎక్స్ట్రా వచ్చింది. ఓకే, సో ఈ విధంగా మనకి ఎక్స్ట్రా ఓన్లీ పవర్స్ ఆఫ్ 2 కాకుండా 5 కాకుండా ఇలా ఏవైనా ఎక్స్ట్రా నెంబర్స్ వచ్చినప్పుడు ఒకసారి న్యూమరేటర్ కూడా చెక్ చేసుకోండి, ఈ టేబుల్లో ఏవైనా క్యాన్సిల్ అవుతున్నాయో లేదో. క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసేయండి. ఇలా చేసినప్పుడు ఆ వచ్చిన ఫ్రాక్షన్ చూస్తే 7/2². ఇప్పుడు మనకి దీనిలో ఓన్లీ పవర్స్ ఆఫ్ 2 ఉంది కాబట్టి దీన్ని మనం ఖచ్చితంగా ఏమని చెప్పచ్చు, టెర్మినేటింగ్ డెసిమల్స్. ఏమని 2² ఉంది కాబట్టి మనకి కాంబినేషన్ ఏం కావాలి, 5² కావాలి. సో న్యూమరేటర్ని డినామినేటర్ని 5² పెట్టి మల్టిప్లై చేస్తున్నాం. ఇలా మల్టిప్లై చేసినప్పుడు 7 × 5² అంటే 25, 7 × 25 175, 2² × 5² 10², that equal to 175/100, that equal to 1.75. This is terminating decimal. Okay, next 3/14. 14కి ప్రైమ్ ఫ్యాక్టరేషన్ 2 × 7, 3/2 × 7. ఇక్కడ 7 ఎక్స్ట్రాగా ఉంది 2 కాకుండా. సో 7 3లో ఏ విధంగానూ క్యాన్సిల్ అవ్వదు కాబట్టి ఖచ్చితంగా డినామినేటర్లో 2 × 7 ఉన్నట్టే. సో ఇలా ఉన్నప్పుడు మనకి నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్. ఓకే, దీని యొక్క వాల్యూ కావాలంటే మనం డివిజన్ చేసుకునే చూడాలి. నెక్స్ట్ 13/20. 20కి ప్రైమ్ ఫ్యాక్టరేషన్ 2 × 2 × 5. ఇక్కడ మనకి 2 × 5 కాంబినేషన్ వచ్చింది. ఈ కాంబినేషన్ ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 2² × 5. ఓకే, 2n × 5m. ఇక్కడ మనకి ఒక 5 తక్కువగా ఉంది, ఎందుకని 2² × 5² వస్తేనే మనకి 10² వస్తుంది. సో అందుకోసం ఒక 5 తగ్గింది కాబట్టి మనం ఏం చేయాలి, ఇప్పుడు న్యూమరేటర్ని డినామినేటర్ని కూడా ఒక 5 పెట్టి మల్టిప్లై చేస్తే సరిపోతుంది, అప్పుడు 5² అవుతుంది ఇక్కడ. సో 2² × 5² 10², 13 × 5 65, 65/10², దట్ ఈక్వల్ టు 65/100, దట్ ఈక్వల్ టు 0.65 టెర్మినేటింగ్ డెసిమల్స్. సో ఈ విధంగా మనం
డివిజన్ చేయకుండానే అది టెర్మినేటింగా లేదంటే నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ అనేది ఈ ప్రొసీజర్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.